కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన షేర్ మనకి వస్తాయి. ఈ జిఎస్టీ సంబంధించి గతంలో మనకి 5 స్లాబ్లు ఉండేవి. ఇప్పుడు 5 స్లాబ్లు 2 స్లాబ్లు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనం ఏదైతే రోజువారీ అంటే మనం మీ అందరికీ తెలుస్తుంది, ప్రతి వారం మన సబ్బులు కానీ కాస్మెటిక్స్ కానీ అదేవిధంగా మన ఆహారం సంబంధించి పాలు కానీ ఇవన్నీ కూడా మన రోజువారీ దినచర్యలో మనం అంటే పేదవాడి నుంచి ధనవంతులు కానీ మధ్యవర్తి రోజులు కానీ అందరూ వాడేది. సో ఈరోజు మనకి అవన్నీ కూడా 5% జిఎస్టీలో అంటే 18% గతంలో ఉండేది. ఇప్పుడు 5% తీసుకురావడం ఏమైందంటే ఫ్రూట్స్ యొక్క వాల్యూ మనకి ఏదైతే మన కొనుగోలు శక్తి ఉందో మనకి పెరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్యాక్స్ తగ్గింది, ఆటోమేటిక్గా మనకు ఆ వస్తువు మీద వాల్యూ తగ్గుతుంది. కాబట్టి మనకి ఏదైతే 100 రూపాయల ఆదాయంలో గతంలో మనం ఏం చేస్తున్నాం 99 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం ట్యాక్స్లో కనుక ఈరోజు ట్యాక్స్ తగ్గడం వల్ల ఏమైంది మనకి ఇంకా 20 రూపాయలు సేవ్ అవుతుంది. సో 20 రూపాయలు కూడా మనం సేవ్ చేసుకుని దాని ఇతరులతో మనం ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిఎస్టీ మూలంగా ఈరోజు ప్రభుత్వం ప్రజలు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు పాంప్లెట్లు కానీ మేము ఈ విధంగా గ్రామ సభలు పెట్టడం కానీ ప్రజలు అవేర్నెస్ అంటే జిఎస్టీ ఏదో తగ్గింది కానీ జిఎస్టీ తగ్గడం వల్ల ఎవరు మనల్ని ఎత్తు పొందుతారు అన్నది మనకి గ్రామంలో తీసుకుని వెళ్ళి గ్రామం తెలియాలి. వాళ్ళకి ఈ జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ రకరకాలు ఉంది కానీ జిఎస్టీ అంటే చాలా మంది అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ మనం కల్పించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు మనం ఈ విధంగా గ్రామాల్లో సభలు పెట్టుకొని అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఈ సమావేశం అందరూ కూడా నిర్వహించడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ప్రజల్లో ఇంకా మీకు తెలియదు అంటే మీకు మౌత్ పబ్లిసిటీ అనేది మించింది ఇంకోటి లేదు. మౌత్ పబ్లిసిటీ అంటే ఒకటి చెప్తే ఆయన 10 మంది చెప్తే 10 నుంచి మన టాక్ సినిమాలో ఉన్నది అలా చూసారా. అదే చైన్ సిస్టమ్ మౌత్ పబ్లిసిటీ మించింది ఏం లేదు. టీవీ ఆడాలండి ఏ ఆడాలండి అది వేరే సంగతి, కానీ మౌత్ పబ్లిసిటీని మించింది ఇంకో పబ్లిసిటీ లేదు. అందుకే సభాముఖం మీకు చెప్తే మీరు 10 మంది చెప్తారు, ఈ 10 మంది ఇంకో 20 మంది చెప్తారు. ఆ విధంగా జనాల వేగంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది వితౌట్ ఎనీ. కాబట్టి ప్రభుత్వం దీన్ని మన జిఎస్టీ ఏవో గుడ్స్ తగ్గాయి, అలాగే మందులు కూడా కొన్ని మందులకి అయితే మనకు లేవు, జిఎస్టీ పరిధిలో కొన్ని మినహాయించడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలకు ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తున్న విషయం కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రభుత్వాలుగా మేము అందరికీ మీకు దృష్టికి తీసుకురావడం అయింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లో మీరు తీసుకెళ్ళి మన ప్రభుత్వాలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు ఏ విధంగా చేస్తుందనేది మన ప్రజలు కూడా తెలియజేయాలని కోరుకుంటూ మరి